హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయలతో ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి పొడుగ్గా ఉంటాయండి, సన్నంగా పొడుగ్గా తెల్లగా ఉంటాయండి దొండకాయలు అనేవి. అవి అయితే చాలా టేస్టీ కూడా ఉంటాయండి. కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. దంచిన వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి రంగు అయితే మారాయి కదండి. కలుపుతూ ఉండేటప్పుడు రంగు అయితే మారుతూ ఉంటాయండి. ఇలా రంగు మారినాక టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మనం అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ అనేది మంచిగా ఉడికిపోయినట్లు ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ అయితే ఉడికిందండి. ఉడికినాక చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఉడికినాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పప్పులోకి, పలచన చారులోకి చాలా బాగుంటుందండి.